యేసుక్రీస్తు ఒక యూరోపియన్ అని, బ్రిటిష్ వారు భారతదేశం వంటి ప్రాంతాలకు క్రైస్తవ మతాన్ని మొదటిసారిగా పరిచయం చేశారని చాలామంది తప్పుగా భావిస్తారు. కానీ నిజానికి యేసు ఆసియా ఖండంలో జన్మించారు. భారతదేశం ఆసియా ఖండంలోని దేశం కదా, అలాగే యేసు జన్మించిన ఇజ్రాయెల్ కూడా ఆసియాలోనే ఉంది. అందువల్ల యేసు ఒక ఆసియావాసి. యూరప్, అమెరికా మరియు ఆస్ట్రేలియాలలో క్రైస్తవ మతం ప్రధాన మతంగా ఉండటం వల్లే యేసు ఒక యూరోపియన్ అనే తప్పుడు అభిప్రాయం తరచుగా కలుగుతుంటుంది. అయినప్పటికీ, బ్రిటిష్ కాలానికి చాలా కాలం ముందే భారతదేశంలో క్రైస్తవ మతం వ్యాపించింది. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి ఈ విశ్వాసాన్ని తీసుకువచ్చారని చరిత్ర చెబుతోంది. యేసు జననం ఎంతో విశిష్టమైనది. పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియమ్మకు ఆయన జన్మించారు. ఆయన రాక గురించి శతాబ్దాల ముందే హెబ్రీ లేఖనాల్లో పాత నిబంధన ప్రవచించబడింది. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ, రాజకుటుంబంలో జన్మించే అవకాశం ఉన్నా, ఒక పశువుల పాకలో జన్మించి సామాన్యుడిగా జీవించడానికే ఆయన వినయపూర్వకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కాలంపై ఆయన చూపిన ప్రభావం అపారమైనది. ప్రపంచ చరిత్రను సాంప్రదాయకంగా బీసీ, క్రీస్తు పూర్వం మరియు ఏడీ అని విభజించారు. యేసు కేవలం ఒక కథలోని పాత్ర కాదు, చరిత్రలో అత్యంత కీలకమైన వ్యక్తి అని దీని ద్వారా స్పష్టమవుతోంది. ఈ భూమిపై ఆయన జీవించిన 33.5 సంవత్సరాలలో ఏ పాపం లేని పరిశుద్ధమైన జీవితాన్ని గడిపారు. తనలో ఏదైనా తప్పు ఉంటే చూపమని తన శత్రువులకే ఆయన సవాలు విసిరారు, కానీ వారు ఏ తప్పును కనుగొనలేకపోయారు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. గ్రుడ్డివారికి చూపునిచ్చారు, చెవిటివారికి వినికిడి శక్తిని ప్రసాదించారు, కుంటివారిని మరియు కుష్ఠురోగులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించారు. ఆయన మరణం కూడా ఎంతో ప్రత్యేకమైనది మరియు అది జరగడానికి ఎంతో కాలం ముందే ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది. రోమన్ గవర్నర్ పొంతి పిలాతు ఒక అరుదైన తీర్పును ఇచ్చారు. యేసు నిర్దోషి అని అతడు ప్రకటించినప్పటికీ, ప్రజల ఒత్తిడి మేరకు సిలువ వేయడానికి అప్పగించారు. చాలామంది జీవించడం కోసం జన్మిస్తే, యేసు మాత్రం మరణించడం కోసమే ఈ లోకంలో అవతరించారు. మొదటి మనిషి నుండి చివరి మనిషి వరకు ఉన్న మానవాళి పాపాలన్నింటినీ మూయడమే ఆయన ఉద్దేశ్యం. లోకం కోసం తన రక్తాన్ని చిందిస్తూ, ఎన్నో హింసలు అనుభవించి ఆయన శిలువపై ప్రాణత్యాగం చేశారు. మనం ఈ రోజును గుడ్ ఫ్రైడే అని పిలుస్తాము. సాధారణంగా మరణం అనేది విషాదకరమైనది, కానీ ఆ రోజును మంచిది, గుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ మరణం ద్వారా మానవాళికి ఎంతో మేలు జరిగింది. మన పాపాలకు లభించాల్సిన శిక్షను యేసు స్వయంగా శిలువపై అనుభవించి, మనకు క్షమాపణ లభించేలా చేశారు. కానీ కథ సమాధితో ముగిసిపోలేదు. 3వ రోజున యేసు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఈ సందర్భాన్నే ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్గా జరుపుకుంటారు. తాను సజీవుడనని నిరూపించడానికి ఆయన చాలామందికి కనిపించారు. నేటికి ఇజ్రాయెల్కు వెళ్లేవారు ఆ ఖాళీ సమాధిని చూడవచ్చు. మిగిలిన చారిత్రక పురుషుల శవసమాధులలో వారి అవశేషాలు ఉంటే, యేసు సమాధి మాత్రం ఖాళీగా ఉంది. అది మరణంపై ఆయన సాధించిన విజయానికి నిదర్శనం. చివరిగా, ఈ సంఘటనలు ఆయన జననం, జీవితం, మరణం మరియు పునరుద్ధానం, మానవాళిపై దేవునికి ఉన్న ప్రేమకు నిదర్శనాలు. యేసు తన పాపాలను మోసారని, ఆయనే రక్షకుడని మరియు ప్రభువని నమ్మే ప్రతి ఒక్కరికి ఈ మార్గం రక్షణను ప్రసాదిస్తుంది.